పార్టీలన్నా వేసుకొని బతకనియండి చారి గారు మేమందరం మీకే సపోర్ట్ చేస్తామండి. ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. ఒక్క విషయం సార్, నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను. నేనేం డివేట్ అవ్వట్లేదు కదా. మొదటి నుంచి నేను మనలో ఉన్న DNA లో ఉన్నటువంటి పవర్ ఏంటో చెప్తున్నాను, కానీ దాన్ని విస్మరించారని గుర్తు చేస్తున్నా. ఇంకొక మాట, కంచా ఐలయ్య గారు ఆర్య వైశ్యులు స్మగ్లర్స్, కోమటోళ్లు, బ్లాక్ మెయిలర్స్ అనే ఒక పుస్తకం రాసిన రోజున మీరందరూ ఏమయ్యారు? మేము ఖండించినాం. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, మేము ఖండించినాం. మేము ఖండించినాం. అది సార్ అదే మాట్లాడుతున్నా. అంటే ఒక మాట ఇంక్లూడ్, నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఖండించలేదు. ప్రొఫెసర్ అరగోపాల్ ఉన్నారు, ఖండించారా? ఖండించారా? వీళ్ళందరూ ఆ రోజు ఆయనకి సపోర్ట్ గా నిలిచినటువంటి మనుషులు ఇవాళ వీళ్ళందరూ పాపం నిజంగా చెప్తురా. కాదు, కోమట్లు సామాజిక స్మగ్లర్లా, కోమట్లు సామాజిక స్మగ్లర్లా నేను చెప్తున్నా. పాపం నిజంగా కోమట్లు ఏంది, ఆర్థిక వ్యవస్థ ఏంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ ఏంది, సిగ్గుండాలి అటువంటి పుస్తకాలు రాసేందుకు. ఆయన ఒక పుస్తకం, నేను ఒక మాట చెప్తా, ఆయన ఒక పుస్తకం రాశాడు, నేను హిందువుని ఎట్లా అవుతా. ఒక్క నిమిషం, నువ్వు హిందూ అని చెప్పుకునేందుకే మాకు సిగ్గు ఉంది. నువ్వు హిందూ కాకుంటేనే మంచిది. నేను చెప్తున్నా, నువ్వు హిందువుని ఎట్లా అయితే కాదు, నువ్వు హిందూ కాదు, నాకు తెలుసు. ఓకే, పుట్టుకతో హిందూ అయినా నువ్వు ప్రాక్టీసింగ్ హిందూ కాదు. నీలాంటి వాడు హిందూ మతం అని చెప్పుకుంటే మాకు, హిందూ మతంలో ఉన్న వాళ్ళకి మాకు సిగ్గుచేటు. లేకపోతే ఏంటంటే సామాజిక స్మగ్లర్లు, కొమటోళ్ళు అట అని ఒక కులం మొదలు ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ వస్తారు. మొదలు బ్రాహ్మిన్స్, తర్వాత కోమట్లు, అన్ని చేసి ఒక కులం మీద ఇంకోటి, తర్వాత బ్రాహ్మిన్స్, తర్వాత కమ్మ, తర్వాత కోమట్లు, ఇప్పుడు రెడ్డి, తర్వాత మధ్యలో మార్వాడీలు వచ్చారు. నెక్స్ట్ టార్గెట్ రెడ్డి కమ్యూనిటీ. రాసి పెట్టుకోండి. ఆ తర్వాత విశ్వకర్మలు కూడా వస్తారు. చారి గారు రాసి పెట్టుకోండి. అంతే. అంటే మొదలు ఏంటంటే నా దగ్గర దాకా వచ్చారు కాబట్టి వీళ్ళ యొక్క ఈ విచ్ఛిన్నం ఇంతటితోటి ఆగదు. మొదట బ్రాహ్మణుల్ని చేశారు, తర్వాత కమ్మోళ్ళని చేశారు, తర్వాత మార్వాడీలు చేశారు, నెక్స్ట్ రెడ్డి కమ్యూనిటీ. ఎందుకంటే ఐలయ్య మాట్లాడినటువంటి స్పీచ్ కావాలంటే పీసీఆర్ ప్లే చేయండి మీరు. పుల్లారెడ్డి స్వీట్స్ ఎదురుకుండా ఏమమ్మాలని మాట్లాడుతున్నాడు ఆయన. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అంటే వీళ్ళందరూ. పుల్లారెడ్డి స్వీట్స్ అసలు అనడానికి మాటలు ఎట్లా వచ్చాయి? పుల్లారెడ్డి స్వీట్స్ నేతి మిఠాయిలు, కల్తీ లేని మిఠాయిలు, నేతి మిఠాయిలు. ఆయన విశ్వ హిందూ పరిషత్ కు దానం చేసిన వ్యక్తిని మాట అంటే నేను అదే చెప్తున్నా. విశ్వ హిందూ పరిషత్ కు ఎవరు ఒకప్పుడు ఇంత ఆర్థిక బలం లేదు, అంగబలం లేదు, చిన్న మిఠాయిల షాపు హైదరాబాద్ లో పెట్టుకొని విశ్వ హిందూ పరిషత్ కు ఫండ్ చేసిన వ్యక్తి మహానుభావుడు పుల్లారెడ్డి. అటువంటి వ్యక్తిని పట్టుకొని పుల్లారెడ్డి మిఠాయిల గురించి మాట్లాడేందుకు చెప్తున్నా. చేస్తున్నారనే కదా మార్వాడి గో బ్యాక్, కమ్మ గో బ్యాక్, రెడ్డి గో బ్యాక్, పలానా గో బ్యాక్, అన్ని గో బ్యాక్. సర్దుకుని నువ్వు ఎక్కడికి పోతావు? ఊరుకునే ప్రసక్తే లేదు. ఎవ్వరం కూడా ఊరుకోం. అసలు ఉద్దేశం ఏంటంటే హిందూ మతం గో బ్యాక్. దీన్ని ఇంకో ఏంది నాన్ హిందూ దేశం చేయాలి. ఒకటి మిగిలింది. టార్గెట్ అది నేను చెప్తాను. నిన్ననే చెప్తాను, 100 మంది ఔరంగజేబులు వచ్చినా హిందూ మతాన్ని ఎంపీ. వేల సంవత్సరాల నుంచి ఎంత మంది తూట్లు పొడిచినా సనాతన ధర్మం ఇంకా బతికుందంటే దట్ ఈస్ ద దమ్ము, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సనాతన ధర్మ. అదే చాలా మంది ఖండించి సామాజిక స్మగ్లర్లు, కొమటోళ్ళు అన్నప్పుడు ఏమైపోయారో నాకు అనిపించింది. లేదు సార్, అదే కమ్యూనిటీ వాళ్ళు, అదే వైశ్యులు మళ్ళీ ఆయన దగ్గర కూర్చొని మళ్ళీ ఇవే మాటలు మాట్లాడుతున్నారు. అరే వాళ్ళు గో బ్యాక్. ఎవరో ఒకళ్ళిద్దరండి, అందరు ఎవరో ఒకళ్ళిద్దరు ఒకరిద్దరు మాట్లాడి ఎవరు అంత లేదు, రియాక్షన్ లేదు, వాళ్ళకి తెలుసు కదా. నేను ఇంకొక మాట మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. గుజరాతీస్ గో బ్యాక్ అట. మరి గాంధీ పుట్టింది గుజరాతీస్ కదా, గాంధీ పుట్టింది గుజరాత్ లో కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్, మనకు అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే నిజాం ప్రత్యేక దేశంలో ఉండేవాళ్ళం కదా. మిస్టర్ తమిళనాడు శాంసన్, అలాగే తెలంగాణ వాదులందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ఏది, హైదరాబాద్ ప్రత్యేక దేశం అన్నాడు కదా దీన్ని నిజాము. వాళ్ళ పాకిస్తాన్ లో కలిపేస్తా అన్నాడు. లేకపోతే వాళ్ళు భారతీయులు, మరి వీళ్ళు భారతీయులు కాదా? సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయుడు కాదా? ఒక ఫ్యాషన్ అయిపోయింది గుజరాతీలు గో బ్యాక్. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారు. మీకు నరేంద్ర మోడీ, అమిత్ షా పడకుంటే గుజరాతీలు అందరు తప్పు చేశారా? ఒక్క మాట సార్, రాజస్థానీస్ గో బ్యాక్. ఈ మాట రాహుల్ గాంధీ లేకపోతే వేరే వాళ్ళు, వేరే నేత అనగలరా? గుజరాతీస్ గో బ్యాక్, రాజస్థాన్.
నిజంగా చెప్తున్నా, రాజస్థానీలకు సంబంధించిన త్యాగం ఇప్పుడు ఆ మార్వాడీస్ వచ్చిన రీజను ప్రోక్రాన్ అణుపరీక్షలు చేసిన రీజన్. అణుపరీక్షలు చేస్తే గనక ఆ చుట్టుపక్కల ప్రాంత